హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ అందరికీ, నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా సంతోషంగా గడిపుంటారనుకుంటున్నాను. ఈ 3 రోజులు సంక్రాంతి పండగలు వేడుకలు బాగా జరుపుకుని ఉంటారు. ఈ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా పుంజుకుంది, బాగా పుంజుకుంది. నెక్స్ట్ ఇయర్ పెద్ద పండగకి, సంక్రాంతికి బాగా ఉండాలి, ఇంకా అందరికీ మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే మళ్ళీ పాజిటివ్ జోన్లో ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి మళ్ళీ $1,00,000 అనేది టచ్ చేసింది. $1,00,000 క్రాస్ చేసింది. $1,00,000 పైనే ట్రేడ్ అవుతుంది. కొంచెం దగ్గర, అక్కడ $99,000, $1,00,000 అంటే ఇంచుమించు $8,000, $9,000 రికవర్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది, పాజిటివ్ జోన్లోకి వచ్చింది. అలాగే ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఇక్కడ అమెరికాలో కొన్ని ఎకనామికల్ డాటాస్, ముఖ్యంగా దాంట్లో సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా వచ్చి, పర్చేస్ ఇండెక్స్ డాటా వచ్చి చాలా బాగుంది, బాగా వచ్చింది. ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం తగ్గింది అంటున్నారు. ఈ పాజిటివ్ న్యూస్తో మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ బాగా పాజిటివ్గా ఉంది. అలాగే మన మిగతా మార్కెట్లో, ఆల్ ఓవర్ వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్, డౌ జోన్స్, నాస్డాక్, S&P ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. మంచి పాజిటివ్గా ఉంది. మార్కెట్ అంతా చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు బిట్ కాయిన్ లెవెల్స్ చెప్తాను మీకు. బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి సపోర్ట్ కింద $92,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఏర్పడింది. కనుక మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. బిట్ కాయిన్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు కూడా బై చేసుకోవచ్చు. ఎందుకంటే జనవరి 20వ తారీఖుకి మన డొనాల్డ్ ట్రంప్ గారు, ఎలక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంది. ఆనాటికి వచ్చేటప్పటికి మార్కెట్ ఇంకా పాజిటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. ఈ 3 monthsలో, ఈ 3 to 6 months టైంలో బిట్ కాయిన్ $1.5 lakh వరకు, $150,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బాగా పాజిటివ్గా ఉంది మార్కెట్. మంచి న్యూస్లు అయితే ఉన్నాయి, కనుక చూసుకోండి. ఇప్పుడు బయింగ్ చేసుకునే వాళ్ళు కూడా బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా మంచి, ఇంకా కొంచెం ఆ బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చూసుకోండి. మనం రెగ్యులర్గా చెప్పుకునే కాయిన్స్ చెప్తాను, కొన్ని కొత్త కాయిన్స్ ఏమన్నా ఉన్నాయేమో చూస్తాను. ఒక కాయిన్ చెప్తాను మీకు, చూడండి. మీరు అది కూడా మీరు చెక్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి బిట్ కాయిన్లో రెసిస్టెన్స్ మీకు నియర్ ఫ్యూచర్లో ఈ నెలలో మనం చూస్తే ఫస్ట్ టార్గెట్ ఆల్ టైమ్ హై $1,08,000 క్రాస్ చేయాలి. అది వన్స్ క్రాస్ చేసిందంటే $1,15,000, $1,25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. చూడాలి అది ఎప్పుడు వెళ్తుంది ఏంటనేది చూడాలి. ఎందుకంటే బిట్ కాయిన్ మీద ఆధారపడి ఉంటాయి ఆల్ట్ కాయిన్స్ అన్నీ. ఎప్పుడు బిట్ కాయిన్ పెరుగుద్దో ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ అన్నీ బాగా పెరుగుతాయి. ఇది ఎప్పుడు జరిగేది, మీకేమి వాళ్ళ కొత్త కాదు. బట్ మనం కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు ఈ 10 రోజులు మార్కెట్ కొంచెం డౌన్లో ఉండటం వల్ల. అది నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఈ 4 రోజుల నుంచి నేను వీడియో చేయడానికి కారణం, కొంచెం ఇక్కడ అమెరికాలో ఈ సంక్రాంతి పండుగలు అవి చేసుకోవటం వల్ల కొంచెం వీడియో చేయలేకపోయాను. దయచేసి తప్పుగా అనుకోకండి. లేట్గా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నానని. బాగా పండగ బాగా సెలబ్రేట్ చేసుకుని బాగా ఎంజాయ్ చేసుకోండి. నాకు తెలుసు మీరందరూ నెక్స్ట్ మండే వరకు తిరిగి ఊళ్ళ నుంచి తిరిగి రారు. అందరూ సెలవులు బాగా ఫ్యామిలీస్తో గడుపుతూ ఉంటారు. ఇక్కడ కూడా నేను అమెరికాలో మా ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేసుకుంటున్నాను, ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ న్యూస్ చెప్పాల్సింది ఎక్స్ఆర్పికి వచ్చేటప్పటికి మంచి న్యూస్ ఏంటంటే, SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ రేపు 20వ తారీఖు మారుతున్నాడు. పాత ఎక్స్చేంజ్ కమిషనర్ క్లోసి గ్లాన్సనర్ అనే ఆయన
రిజైన్ చేశాడు ఆయన ఆల్రెడీ. ఆయన మారిపోయి కొత్త ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఎస్సీసీలో XRPలో మంచి ఇంకా పాజిటివ్గా పెరుగుద్ది. ఆల్రెడీ దగ్గరగా $3 క్రాస్ చేసింది. నేను ఒక టైంలో ఒక 10 days బ్యాక్ వీడియోలో చెప్తే ఒక ఆయన కమెంట్లో పెట్టాడు, మీ ఇష్టానికి మీరు రేట్లు చెప్తున్నారు, అవి పెరుగుద్దా అని. మరి వాళ్ళ XRP పెరుగుతుంది, మరి దానికి ఏమంటాడు ఆయన ఏంటి? కమెంట్స్ మీ ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెట్టడం కాదు, మాకు మార్కెట్ సంగతి తెలిసి చెప్తున్నాం. SEC మారటం వల్ల XRPలో కేసులన్నీ కొట్టేస్తారంటున్నారు. దానికోసం బాగా పాజిటివ్గా పెరుగుతుంది. ప్రస్తుతం నేను వీడియో చేసే టైంకి 270-280 రూపాయల దగ్గర ఇండియన్ మనీలో ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా అది ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పుడు 500 దాటి పైకి వెళ్తుంది. దీనికి మళ్ళీ కమెంట్స్లో పెట్టండి, కానివ్వండి మీ ఇష్టం. కమెంట్ పెట్టే వాళ్ళకి సరదా అది కమెంట్ పెట్టాలని పెట్టండి. అది XRP న్యూస్. XRP ఇప్పటికి కూడా బై చేసుకున్నట్టు బై చేసుకోవచ్చు. మంచి న్యూస్ ఉంది. ఖచ్చితంగా అది క్రాస్ బోర్డర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్, క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్కి XRP రిపుల్ని వాడాలనుకుంటున్నారు. అలాగే వాళ్ళది RLUSD అనే ఒక కాయిన్ వచ్చింది. RLUSD అనేది రిపుల్ USD. అది బాగా పాపులర్ అవుతుంది. దాన్ని ఎక్కువ గవర్నమెంట్ రిజర్వ్ కోసం వాడతారంటున్నారు. చూడాలి. సో ఈ CPI డాటా ఇవన్నీ మంచిగా వచ్చినాయి కనుక మార్కెట్ ఇక్కడి నుంచి పాజిటివ్గా ఉంటుంది. ఇది మన XRP రిపుల్ సంగతి. ఇప్పుడు మన షిబా ఇన్యూ కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇన్యూ కాయిన్లో మంచి న్యూస్లు ఉన్నాయి. బర్న్ రేట్ బాగుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. కాకపోతే షిబా ఇన్యూ CoinDesk INRలో 2000 సిరీస్ దగ్గర ఉంది. పంపు తీసుకోవాలి, వెయిటింగ్, మంచి పంపు రావాలి. ఇంకెన్ని రోజులు పడుతుంది అనేది వెయిట్ చేసి చూడాలి. 2100 సిరీస్ దగ్గర తిరుగుతుంది. చెప్పలేం, ఎనీ టైం ఏ రోజైనా అది మంచి పంపు తీసుకుని చక్కని పైకి వెళ్ళిపోతుంది. వెయిట్ చేయాలి, కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి. ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ సంవత్సరం షిబా ఇన్యూ కాయిన్ అందరికీ మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. వెయిట్ చేద్దాం, చూద్దాం. ఈలోపు ఏమన్నా కొంచెం ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా చెప్తాను మీకు తర్వాత వీడియోలో. చివరిలో అన్ని కాయిన్స్ చెప్తాను, చూసుకోవాల్సిన కాయిన్స్. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీలో ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDesk ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. దాంట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యూచర్స్, దాని తర్వాత వెబ్3 అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. దాని చాలా బాగుంది. నేను టెస్ట్ చేసి చూసాను. దాంట్లో కూడా మనం ప్రీసేల్లో ఉన్న కాయిన్స్ అన్ని కొనుక్కోవచ్చు. ఎథీరియం ప్లాట్ఫామ్, సొలానా ప్లాట్ఫామ్లో ఉన్న కాయిన్స్ని కొనుక్కోవచ్చు, ఈజీగా బై చేసుకోవచ్చు. కనుక మీకు ఎవరికైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDesk ఎక్స్చేంజ్ లింక్ వచ్చి నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నా వాట్సాప్ నెంబర్లో చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. మీరు ధారాళంగా KYC ఫినిష్ చేశారంటే 1/2 hour to 1 hour టైంలో మీరు డిపాజిట్ చేసి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన కాయిన్స్ పాల్కా డాట్ ఇంకా 680-700 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా అది పైకి వెళ్తుంది. 1000 రూపాయలు దాటుద్ది. పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. ఎథీరియం ఒకటి చూసారంటే 3,10,000, 3,13,000 దగ్గర ఉంది. ఖచ్చితంగా ఇంకా బిట్ కాయిన్ పెరిగిందంటే ఎథీరియం కూడా బాగా పైకి వెళ్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనుక ఎథీరియం ఒకటి చూసుకోండి. దాని తర్వాత సొలానా కొంచెం డౌన్లోకి వచ్చింది, 18,000 దగ్గరికి వచ్చింది. బై చేసుకోవచ్చు. సొలానా కూడా బాగా పెరుగుద్ది. ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత డాజ్ కాయిన్ 34-35 రూపాయల దగ్గర ఉంది మన ఇండియన్ మనీలో. ఖచ్చితంగా అది బాగా పైకి వెళ్తుంది. మంచి రిటర్న్స్ వస్తుంది. డాజ్ కాయిన్ లాంగ్ టర్మ్ అవ్వండి, షార్ట్ టర్మ్ అవ్వండి, అది ఖచ్చితంగా పెరుగుద్ది. అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఆడా కార్డినో వచ్చి చూశారంటే 97 రూపాయల దగ్గర ఉంది. నేను 29 రూపాయలు ఉన్నప్పటి నుంచి చెప్పుకొస్తున్నాను నేను ఆడా కార్డినో అని. ఓకే, ఎంతమంది బై చేసుకున్నారో నాకు తెలియదు.
మంచి ఆపర్చునిటీ. అట్లాంటి బై చేసుకున్న వాళ్ళకి మంచి పోర్ట్ఫోలియో పాజిటివ్ జోన్లోకి వచ్చేసింది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మంచి ఇక్కడి నుంచి అప్ ట్రెండే కనిపిస్తుంది. కొంచెం ఇంకా నెక్స్ట్ మండే ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీ నెక్స్ట్ మండే నుంచి ఇంకా బాగా పంపు తీసుకుంటుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. ఇప్పుడు దాని తర్వాత మ్యాటిక్ ఒకటి చూసుకోండి, అదొకటి కూడా పెరుగుద్ది. దాని తర్వాత గాలా 3 రూపాయలన్నర దగ్గర ఉంది, బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాంట్లో మంచి బైక్ వెళ్తుంది, అది కూడా చూసుకోండి. దాని తర్వాత యాప్టాస్ ఒకటి చూసుకోండి, అదొకటి మంచి కాయిన్. దాని తర్వాత ఎక్స్ఎల్ఎం అని ఒక కాయిన్ ఉంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను AI16Z అని దాని ఇమేజ్ పెడతాను. అది ఈ కాయిన్ వచ్చి బాగుంది అంటున్నారు. ఫ్యూచరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కనుక ఈ కాయిన్కి మంచి ఆపర్చునిటీ ఉందంటున్నారు, బాగా పెరుగుతుంటున్నారు. కనుక ఈ కాయిన్ కూడా చూసుకొని మీకు నచ్చితే ఖచ్చితంగా బయింగ్ చేసుకోండి, మిస్ చేసుకోబాకండి. ఆపర్చునిటీ దొరికితే చూడండి. ఒకవేళ నాకు తెలిసి QuantDCXలో లిస్ట్ అయ్యింది, మరి మిగతా ఎక్స్చేంజ్ సంగతి నాకు తెలియదు, చూసుకోండి. దాని తర్వాత బైబిట్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియాలో క్లోజ్ చేసేసారు. దాన్ని మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇండియాలో వాళ్ళు ఎక్స్చేంజ్ ఆపరేట్ చేయమంటున్నారు. కనుక ఎవరైనా విత్డ్రా చేసుకోవాల్సి ఉంటే డబ్బులు విత్డ్రా చేసేసుకోండి, వేరే ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, చూసుకోండి మీరు. దాని తర్వాత మన FTM ఫ్యాంటమ్ సోనిక్ అని పేరు మార్చారు. అది కొంతమంది QuantDCXలో కనిపించట్లేదు అంటున్నారు. ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. సోనిక్ అని చూడండి, కొట్టి చూస్తే మీకు కనబడుతుంది, చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పండగ బాగా సెలబ్రేట్ చేసుకోండి. నేను ఇక్కడ అమెరికాలో సంతోషంగా ఉన్నాను, బాగున్నాను, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.